తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ శ్రామిక బస్తీ. రచన పఠనం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? నాయనా, తాత లెగవట్లే, కాస్త చూడు. అవును, తాతకే 2 రోజుల నుంచి జ్వరం, బయటకు పోవట్లే. మీ అమ్మే కాస్త జావ కాచిపోస్తుంది. నాయనా, నువ్వు ఒకసారి రా, తాతని చూడు. ఏమైంది బిడ్డ, వత్తనా ఉండు అంటూ మల్లేశం గుడిసెలోకి వచ్చి తాతకి ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరిపోయిందని తెలుసుకుంటాడు. మల్లేశం గుడిసె పక్కనే తాత గుడిసె కూడా ఉంది. నాన్న వాళ్ళు ఎవరూ లేరు తాతకి. రోజు బిచ్చం ఎత్తుకుని బతుకుతున్నాడు. ఆ వచ్చిన డబ్బులు దాచుకుని అప్పుడప్పుడు మల్లేశం కూతురు నాగమణికి ఇస్తాడు. నాగమణి 9వ క్లాస్ చదువుతోంది. ఆ బస్తీలో మగవాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు, ఆడాళ్ళు ఇళ్లల్లో పనులు చేస్తారు. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా పోలీసులకి ముందుగా గుర్తుకొచ్చేది ఈ బస్తీనే. ఎవరు వీళ్ళని పనుల్లోకి తీసుకోరు. పనులు లేక వీళ్ళు దొంగతనాలు మానరు. ఇది ఒక చక్రం. తాత పోయిన సంగతి మల్లేశం చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడంతో అందరూ చందాలు వేసుకుని తాతని చివరి వరకు సాగనింపారు. తాత పోవడంతో నాగమణి ఎక్కి ఎక్కి ఏడ్చింది. ఉన్నంతలో అందరూ కలిపి భోజనాలు చేశారు తాత పేరు చెప్పుకుని. తాత పోయి అప్పుడే నెల అయింది. ఆ గుడిసెకేసి ఎవరూ వెళ్ళలేదు. ఒకరోజు నాగమణి తాత గుడిసెలోకి వెళ్ళి కుతూహలం కొద్దీ తొంగి చూసింది. ఎందుకంటే తాత ఎప్పుడూ తన గుడిసెలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. లోపల చిన్న చిన్న సత్తు గిన్నెలు, కుక్కి మంచం, చిరిగిపోయిన పరుపు, ఇవే సామాన్లు. ఆ మంచాన్ని నాగమణి తను వేసుకుని పడుకోవాలనుకుంది. అనుకుని పరుపు ఎత్తింది. పరుపు కింద పేర్చినట్లుగా పాతపడిపోయిన, నలిగిపోయిన రూపాయి నోట్లు. ఒక్కసారిగా గుండె జల్లుమంది. ఎప్పుడూ అంత డబ్బు చూడక ఇంటికి వచ్చి తల్లి తండ్రితో చెప్పింది. నాగమణి, మల్లేశం ఆ డబ్బు మనం తీసుకుందాం అన్న ఒప్పుకోలేదు. ఈ డబ్బుతో మనం మన బస్తీని అభివృద్ధి చేసుకుందాం నాయనా. దొంగల బస్తీ అనే మాట పోవాలి. స్కూల్లో అందరూ దొంగల బస్తీ నుంచి వస్తున్నావా అంటున్నారు. మా స్కూల్లో లెక్కల టీచర్ ఉంది, ఆమెకి నేనంటే ఇష్టం. ఆమెకి చెప్తా, ఆమె మంచి సలహా ఇస్తుంది అంది నాగమణి. మన్నాడు టీచర్తో చెప్తే ఆమె, మా సార్తో చెప్తాను, ఆయన లయన్స్ క్లబ్ ప్రెసిడెంటు, మీ అందరికీ ఏదో ఒక ఉపాధి కల్పిస్తారు. నీ బస్తీ వాళ్ళని 4 వెంట పెట్టుకుని మీ నాయన్ని రమ్మను, మా సార్ మాట్లాడతారు అంది టీచర్. మర్నాడు మల్లేశం మంచి బట్టలు కట్టుకుని ఓ 4 తీసుకుని టీచర్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న టీచర్ భర్త రామారావు వీళ్ళ స్థితిగతులు తెలుసుకుని, మీరు ఎవరెవరికి ఏ పనులు వచ్చో చెప్పండి, 5-6 మంది గ్రూపులుగా తయారవ్వండి. మీరు కొంత పెట్టుబడి పెడితే మిగిలింది నేను గవర్నమెంట్ చేత సబ్సిడీ ఇప్పిస్తాను. ముందుగా మీ బస్తీకి ఒక ప్రెసిడెంటు, ఒక సెక్రటరీని ఎన్నుకొని కొంతమంది సభ్యులతో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోండి. మీ ఆధార్ కార్డు, ఫోటోలు తీసుకుని మీరు ఏం చేయదలుచుకున్నారో అన్నీ వివరంగా రేపొచ్చి చెప్పండి. ఇక మీరు వెళ్ళండి అన్నాడు రామారావు. అందరూ, అలాగే అయ్యగారు, మీరు ఏం చెప్తే మేము వచ్చేస్తాం. ఇక దొంగతనాలు జోలికి వెళ్ళాం. పోలీసులు మా బస్తీ వైపుకి రాకుండా మేము బతుకుతాం అయ్యగారు అన్నారు ముక్తకంఠంతో. 10 రోజుల్లో రామారావు చెప్పినట్లుగా అందరూ గ్రూపులుగా ఏర్పడ్డారు. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ గ్రూపుల్లో చేరారు. లయన్స్ క్లబ్ తరపున రామారావు అన్నీ ముందుండి చూసుకున్నాడు. కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకి రుణాలు ఇప్పించాడు. కొద్ది రోజుల్లోనే బస్తీ రూపురేఖలు మారిపోయాయి. లయన్ రామారావు సహాయంతో కొంతమంది సామ్యానా సప్లయర్స్గా, కొంతమంది పువ్వుల కొట్లు, పళ్ళ కొట్లు, కూరగాయల షాపు పెట్టుకున్నారు. బస్తీ ఎంతో కళకళలాడిపోతోంది. మంచి రోజు చూసి కలెక్టర్ గారి చేత బస్తీలో సభ పెట్టించాడు. కలెక్టర్ మాట్లాడుతూ, ఇంతవరకు ఇది దొంగల బస్తీగా ఉండేది, కానీ
మీలోనే ఒక చైతన్యం వచ్చి మీరందరూ ఆ వృత్తికి స్వస్తి చెప్పి గౌరవనీయమైన పనులు చేయడానికి సిద్ధపడినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ రోజు నుంచి పోలీసు వారు మీ బస్తీ వైపు చూడకుండా ఉండేటట్లుగా ప్రవర్తించండి. రామారావు గారు చెప్పారు, దీనికి అంతటికీ కారణం చిరంజీవి నాగమణి. చదువుకుంటోంది కాబట్టే సంఘంలో గౌరవాన్ని కోరుకుంది. అందుకే మిమ్మల్ని అందరినీ మంచివైపు నడిపించింది. ఈ రోజు నుంచి ఈ బస్తీ పేరు శ్రామిక బస్తీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. తర్వాత నాగమణిని మాట్లాడమంటే, అందరికీ నమస్కారం. దీనికి కారణం మా తాత పోతూ పోతూ అంత డబ్బు ఇచ్చాడు కాబట్టే మేమందరం సంఘటితంగా ఏర్పడి గౌరవనీయమైన పనులు చేసుకోవడానికి సిద్ధపడ్డాం. మా తాత పేరు రామచంద్రం. ఈ రోజు నుంచి తాత పేరు మీద రామచంద్రం శ్రామిక బస్తీగా పేరు పెట్టాలని కోరుకుంటున్నాను అంది హర్షధ్వానాల మధ్య నాగమణి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.